చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే అదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మనును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలెక్కి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులే రాని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలు అయి ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది, కానీ రంభను కాజోళ్లను ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడువేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ వి అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా, మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారే కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారైతే. ఇంకా పోలా, ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట, వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి? మీ మొహం ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూతుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. అయితే చూపు వస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. 2 రోజులకోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవలు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత, అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ విధమని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. ఓ అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులు ఉండొచ్చు. చూడు శివరాం,
వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదేవురన్నావు? పసలపూడండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలా ఉంది? వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలే ఉందే. కాదండి, పేడ బిస్కిన్ చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా? ఎవరికి? వస్తానండి. దండాలండి. వీడి భాషలో ఏదో దొంగ యాస ఉన్నట్టుంది. కనిపించడా? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఇంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిక అనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా? ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడు అవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడు? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దుబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టారు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను, లేకపోతే పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్, జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బామ్మతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఏ లై, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా, కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే, శుద్ధి కింద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు, అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో? నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా? ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద తంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి? అది నాకు తెలియదు, కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయన స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్, మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను.
దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కి. వెళ్ళండి. పదండి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే బాబు. మ్యాక్డోలో ఫుల్ చిల్లర మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయి. ఏంటిది? మ్యాక్డోల్ ఫుల్ అండి. మందేది? మందు 10 రూపాయలకి రాదండి, బాటిల్ వస్తుందండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యేలోపు నా బాసు నాకు కనిపించలేదనుకో, నా పని 100 నోటు వేసేద్దాం. ఆకలిగా ఉంది. ఒక్కప్పుడు సార్, ఆ 100 రూపాయల నోటు ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్, చాలా బాగా. చెప్పు తెగుద్ది. మరి అదిగా 100 నీదా? సార్ రండి సార్, రండి. చూసారా సార్, తాగున్నాను కదా నన్ను మోసం చేస్తున్నాడు. ఈ నోట్ నాదైతే తందంటున్నాడు. ఇది నాదయ్యా. నీదైతే దీని మీద నంబర్ అంటే చెప్పానండి. చెప్పు. నాకెలా తెలుస్తుందా? నాకు తెలుసు, నోట్ నాది కాబట్టి. నేను చెప్తా చూడండి. 247687. చూడండి కరెక్ట్ కదా? మీరు చూడండి. కరెక్టే. మరేంటి ఏంటి నీకు ఎలా ఉందా? ఏంటి తాగున్నాడని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏంటంటే అక్కడ కొట్టండి. ఒరే బాసు, ఏంట్రా ఇది? బాసు, ఈ గెటప్ ఏంటి? కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా? స్కీమ్ కాదురా, ఒక కోటీశ్వరాల మెడలో తాళి కట్టాను. పెళ్లి అయిపోయిందా నీకు? అంతేకాదురా, ఒక కంపెనీకి ఎండీని కూడా అయ్యాను. వామ్మో, ఎండి అంట. బాసు చిన్న ఉద్యోగం ఇవ్వ ప్లీజ్, చిన్న ఉద్యోగం ఇవ్వ. ఏంటి నీకు ఉద్యోగం? ఇదేంటయ్యా, ఉద్యోగం అడిగితే ఉన్న ఒక్క మంచి చొక్కా చింపేసావా? నీ చొక్కా చెప్పడమే కాదురా, నా చొక్కా కూడా చెప్పేసుకుంటా. ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు, మనమే 4 తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే 4 పీకలు. ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒకతన్ని ఖచ్చితంగా చేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నావేంట్రా? చూసారా? అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. మీరు వెళ్ళండి.